దేశంలో కాంగ్రెస్ కనుమరుగు కాబోతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మిత్రులే అని విమర్శించారు. వాటాల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారన్నారు. సింగరేణిలో సైట్ విజిట్ నిబంధనని దుర్వినియోగం చేశారన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నైని కోల్ బ్లాక్ విషయంలో మంత్రులు ప్రభుత్వము 2 గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాము. మధ్యలోనే రద్దే నేను చెప్పాను, అది కారణమే. అది అందుకోసమే టెండర్స్ అని మధ్యలోనే రద్దే అని కూడా నేనే చెప్పాను. నేను ఒక బాధ్యత గల మంత్రిని. 1 నేషన్ 1 రేషన్ 1 నేషన్ 1 టెక్నాలజీ, ఈ రకంగా అనేకం తీసుకొచ్చాం మనం. ఆధార్ కార్డు కానీ ఇతరత్ర కానీ. కాబట్టి అది ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వయం కుపరాధం. వాళ్ళు మునిగిపోతుంటే మేము వచ్చి లాపాలనా? కాంగ్రెస్ వాడు బీజేపీని తిడతాడు, బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్. వాళ్ళిద్దరు దోస్తులు, దొందే తోడు దొంగలు. ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి పార్టీలు, దోపిడీ చేస్తున్నటువంటి పార్టీలు, అన్ని రకాలుగా తెలంగాణను భ్రష్టు పట్టించినటువంటి పార్టీలు ఈ 2 పార్టీలు. అప్పుడు కుటుంబం దోచుకున్నది, ఇప్పుడు ఇల్లు దోచుకున్నారు. దేశం ప్రాజెక్టులు కూడా ఏవి కూడా పెండింగ్లో ఉండొద్దు, సకాలంలో పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో సైట్ విజిట్ని పెట్టి, కానీ మన ప్రభుత్వం దీన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సైట్ విజిట్ అనేటువంటి కాంపనెంట్ను మిస్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. 17 కంపెనీలు వస్తే సైట్ విజిట్కు, ఒక్క కంపెనీకి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇంతవరకు ఇవ్వలేదు. ఒక 2 సెక్టార్లు ఉన్నాయి. కోల్ కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ఒక 51,000 కోట్ల రూపాయలు సింగరేణికి ఇవ్వాలి. ఈ 2 పార్టీల పాపం కారణంగా, ఈ 2 పార్టీల యొక్క మోసం కారణంగా సింగరేణి దగా చేయబడ్డది. ఒకటి అర్థం చేసుకోండి, ఒక బార్డర్ విలేజ్లో జనాభా పాపులేషన్ గ్రోత్ ఆ ఏరియాలో చూసుకుంటే 10% ఉదాహరణ అనుకుందాము. అదే ఓటర్ లిస్ట్లో చూస్తే 20% వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తెలుసుకోవాలి కదా. అన్ని పార్టీలు కూడా ఏకంగా ఐక్యమత్యంతో ఎస్ఐఆర్ లాంటి కార్యక్రమాలకు సమర్థించాలి.